ఓం శ్రీ గణేశాయ నమః. పూరీ జగన్నాథ రథయాత్ర వివిధ పుస్తకాల నుంచి సేకరించిన సమాచారాన్ని తెలియజేస్తున్నాను. రచయితకు నా ధన్యవాదాలు. ఎంతో అదృష్టవంతులం కాబట్టే భారతీయ హైందవ ధర్మంలో కనిపించే ఒక్కో దైవం వెనుక తెలుసుకోదగ్గ రహస్యాలు ఎన్నెన్నో ఉన్నాయి. ఇలా రహస్యాలని ఏర్పాటు చేసిన ఆ ఋషుల దూరదృష్టి ఎంతో గొప్పది. పూరీ జగన్నాథుడు కాదు, పురి జగన్నాథుడీన. లోకమంతా ఈయన్ని పూరీ జగన్నాథుడు అని పిలుస్తూ ఉంటారు. సంస్కృతంలోనూ అలాగే హిందీలోనూ ఆ దేవాలయం మీద కూడా పురి జగన్నాథుడు అని కనపడుతుంది మనకి. ఆ పురి అనే పదం పూరీగా మారిపోయి మన చరిత్రలో పూరీ జగన్నాథ స్వామి అనటం మొదలైంది. పురి జగన్నాథుడు అంటే మన పురాల్లో, అంటే శరీరాల్లో నిత్యం ఉంటూ మనల్ని రక్షించేవాడు అని అర్థం. ప్రతి వ్యక్తికి ఉండే తన శరీరమే ఓ రథం. ఆ శరీరాన్ని తనదిగా చేసుకుని జీవించే ప్రతి జీవి రథి. ఈ రథానికి ఉన్న గుర్రాలు శరీరం, కళ్ళు, చెవులు, నాలుక, ముక్కు అనే జ్ఞానేంద్రియాలు 5. అలాగే వాక్కు, చేతులు, పాదాలు, విసర్జకావయవాలు కలిపి కనిపించే కర్మేంద్రియాలు 5, మొత్తం 10. ఈ 10 గుర్రాలతోనూ నడిచే రథమే దశరథం. ఇలాంటి 10 రథాల గుర్రాలున్న ఆ రాజే దశరథుడు అంటే. మరి గుర్రాలంటే వాటిని అదుపు చేయగల కళ్ళాలు మనసు అనేది కదా. ఆ మనసు అనే కళ్ళంతో 10 విధాలైన గుర్రాలతో శరీరమరే రథాన్ని నడిపించేవాడు పరమాత్మ. ఆ పరమాత్మే జగన్నాథుడు. లోకంలో ఏ సారథి అయినా ఒక రథాన్ని మాత్రమే నడుపుతాడు. ఈయన సకల ప్రపంచంలో ఉన్న 14 భువనాల్లోనూ ఉన్న అన్ని రథాలన్నీ ఏకకాలంలో నడుపుతాడు. అందుకనే జగన్నాథుడు అంటారు ఇతన్ని. మన శరీరాన్ని అనే రథాన్ని నడిపే సారథైన జగన్నాథుని దగ్గరకు తీసుకెళ్ళి ఎవరి పురాన్ని వారు ఆయనకు చూపించుకుని, సారథి సరిగా ఈ నా పురాన్ని నడిపించవలసిందని ప్రార్థించడమే రథోత్సవం అంటే. అందరి పురాలని రక్షించే దైవం జగన్నాథుడు అనుకుందాం. అందుకే ఇక్కడి దైవం కూడా మనుష్యులకు ప్రతిరూపంగా ఓ అద్దంలా కనిపిస్తాడు. ఇక్కడి మూల విరాట్టులు చెక్కతో చేయబడి కనిపిస్తాయి. ఎక్కడి దైవాలన్నా ఏమాత్రం చెక్కు చెదరని శిలలతో చేయబడి కనిపిస్తాయి కదా. ప్రతి మనిషికి ఎలా కష్టాలు, నష్టాలు, మనోవ్యధలు జీవితంలో కనిపిస్తూ ఉంటాయో ఆ తీరుకి సాక్ష్యంగా ఇక్కడ దైవం చెక్కతో చెక్కబడి కనిపిస్తూ ఉంటుంది. వ్యక్తి ఎలా కొంతకాలానికి బాల్యం, కౌమారం, యవ్వనం, వార్ధక్యం, అతి వృద్ధాప్యం, మరణం అనే అవస్థలకి గురవుతూ కనిపిస్తాడో అదే తీరుగా ఇక్కడి చెక్క దైవాలకు కూడా కొన్ని ఏళ్లకోసారి నవకళేబర ఉత్సవం అనే పేరిట ఆ విగ్రహాలను తొలగించటం, భూమిలో పాతిపెట్టడం, ఆ పాతిపెట్టే వేళ జనమందరూ కూడా తీవ్ర రోదనలు చేయడం వంటివి ఉంటాయి. కళేబరం అంటే మరణించిన శరీరం అని కదా అర్థం. ఒకరు పోతే అదే ఇంటిలో మరొక సంతానం వచ్చి ఆ దుఃఖాన్ని తొలగించే విధానంలాగా ఇక్కడ విగ్రహాలను తొలగించాక మళ్ళీ కొత్త విగ్రహాలని అదే స్థానంలో ప్రతిష్ఠిస్తారు. ఇక్కడి చెక్క దైవాలకి కాళ్ళు చేతులు ఉండవు. ఏ వ్యక్తి కూడా తాను అనుకున్న తీరులో చేయలేడని, తాను అనుకున్న పద్ధతిలో తన జీవిత గమనాన్ని చేసుకోలేడని చెప్పటానికి సంకేతమే పై తీరు, కాళ్ళు చేతులు లేకపోవడం. దేశంలోని ఏ దేవుడికి లేని తీరులో ఈ చెక్క దేవుళ్ళకి ప్రతిరోజు
65 పిండి వంటల భోజనాలు నైవేద్యంగా పెడతారు. ప్రతి వ్యక్తి ఎలా భోజన ప్రియుడుగా ఉంటాడో, కొత్త కొత్త రుచుల కోసం ఎదురు చూస్తూ ఉంటాడో ఆ విధానానికి సంకేతమే ఈ బహుప్రసాద వినియోగ విధానం. ఏ వ్యక్తి అయినా మరింత ఉన్నతుడు, సంపన్నుడు అయినట్లయితే ఉదయకాల ఫలహారాన్ని ఒక దేశంలో, మధ్యాహ్న భోజనాన్ని మరో దేశంలో, రాత్రి బసను ఇంకో చోట ఎలా చేస్తాడో అలా చేస్తుండే తీరుకి ప్రతిరూపంగా ఈ దైవం కూడా తన ఉదయకాల ఫలహారాన్ని బదరీనాథ్లోనూ, మధ్యాహ్న భోజనాన్ని ఇక్కడ పురీ క్షేత్రంలోనూ, రాత్రి బసని ద్వారకలోనూ చేస్తాడని భక్తులు చెప్తారు. సంవత్సరంలో ఒకరోజైన జ్యేష్ఠమాసంలో వచ్చే పూర్ణిమ నాడు మాత్రమే చెక్క విగ్రహాలకు స్నానాన్ని చేయిస్తారు. అందుకే ఈ పౌర్ణమిని స్నాన పౌర్ణమి అని పిలుస్తారు. స్నానం ముగించిన వెంటనే దేవతలకు జ్వరం వచ్చిందంటూ 45 రోజుల పాటు ఆ విగ్రహాలను చీకటి గదిలో ఉంచేస్తారు. ఈ పద్ధతిలో రహస్యం దాగుంది. స్నానం చేయించడం అంటే ఇక్కడ స్నానం చేయించిన తర్వాత దేవతా దర్శనం చేయాలంటే ఆ విగ్రహాల నమూనాలు కనిపించే ఓ వస్త్రం మీద చిత్రాలనే చూసి నమస్కరించుకోవాల్సిందనమాట. ఇక రథోత్సవం రోజున 3 రథాల్లో కృష్ణుడు, సుభద్ర, బలభద్రుడు అనే 3 దైవాలు ఊరేగడానికి సన్నద్ధమై ఉన్న వేళ ఆ దేశపు రాజు బంగారు చీపురుతో ఆ రథంలోని అంతర్భాగాన్ని తుడుస్తాడు. పరిపాలకుడైన రాజు కూడా జగత్తును పరిపాలించే దైవం ముందు తక్కువ వాడేనని ఆ పరిపాలకుడే అంగీకరిస్తూ మౌనంగా ఆ కర్తవ్యాన్ని అందరి ముందు నిర్వహిస్తూ ఉండటం, అందున ప్రతి సంవత్సరం తాను మాత్రమే చేయాల్సిన తీరులో ఆ దేవాలయ ఆగమ విధానం ఉండటం కూడా చెప్పుకోదగిన అంశం. ఈ ఆలయానికి ఉన్న మెట్ల వరుస మీదుగా ఆలయానికి వెళ్తుంటే మెట్టుకొక్కురు చొప్పున ఉండే పితృదేవతలంతా ఆలయానికి వచ్చేవాళ్ళను గమనిస్తూ, వీళ్ళల్లో మా వాడెవడైనా ఉన్నారా, నన్ను స్మరిస్తున్నారా, నా కోసం ఏవైనా తెల్లల్ని నీటిని తెచ్చారా అని నిరంతరం కళ్ళు పెద్దవి చేసుకుని పరిశీలిస్తూ ఉంటారట. లలితా సహస్రనామాల్లో ఒకటి ముచ్చుదారు కుటారిక అనేది. ముచ్చు లక్షణం గల మనుష్యులు అనే చెక్క బొమ్మలకు అపరాధ కాలంలో శిక్షించే గొడ్డలి వంటిది అమ్మ అనేది ఒక అర్థం కాగా, మృత్యు అనే చెక్కలకు గొడ్డలి వంటిది అమ్మ అనేది మరో అర్థం. మృత్యువుకు ఆ లక్షణం గల మనుష్యులకు చెక్కతో పోలిక అనేది అనేక స్థలాల్లో ప్రసిద్ధిగా కనిపిస్తుంది. అందుకే ఇక్కడి రథాలే కాదు, ఇక్కడ దేవాలయాల రథాలకు కూడా వాడే ముడి వస్తువు చెక్క మాత్రమే. రథం నిండుగా చెక్క అనేది ఎలా ఉంటుందో అదే తీరుగా వ్యక్తుల అవయవాల నిండుగా మృత్యు అనేది ఉంటుందనేది దీనికి సంకేతార్థం. ఏ అవయవం ద్వారానైనా మృత్యువు ఈ మొత్తం శరీరానికి సంప్రాప్తించవచ్చునన్నమాట. అందుకే ఓ జగన్నాథ, ఈ మృత్యు శకటాన్ని నీ వద్దకు తెస్తున్నాం కాబట్టి నన్ను సరైన తోవలో నడిపించి నాకు దీర్ఘాయుష్యుని, మనశ్శాంతిని కలిగించు అని కోరుకోవడం, ప్రార్థించటం ఈ మనుష్య విధానంతో ఉన్న దైవం వద్దకు వెళ్ళటంలోని భావం. మోహన్వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహన్వాణి మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.